హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్ంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 క్లైమాక్స్కి చేరింది. దీంతో బిగ్ బాస్ హౌస్ మేట్స్ ముందుకి టికెట్ టు ఫినాలే రేస్ టాస్క్ అయితే తీసుకువచ్చాడు. ఎవరైతే ఈ టికెట్ టు ఫినాలే టాస్క్లో గెలిచి బిగ్ బాస్ ఇచ్చే ఆ స్పెషల్ టికెట్ గెలుచుకుంటారో వారు డైరెక్ట్గా తొలి ఫైనలిస్ట్గా నిలిచే అవకాశం అయితే ఉంది. దీంతో ప్రతి ఒక్క హౌస్మేట్ కూడా బిగ్ బాస్ ఇచ్చే టికెట్ టు ఫినాలే గెలిచాలని అందరూ కూడా దృఢ సంకల్పంతో అడుగులు ముందుకు వేస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే టికెట్ టు ఫినాలే టాస్క్కి కంటెండర్స్ని ఎంపిక చేయడం కోసం మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చి సంచాలకులుగా వ్యవహరించి ఒక్కొక్కరిని కంటెండర్స్గా ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ తరుణంలోనే ఇక మూడో స్పెషల్ గెస్టులుగా వితిక అలాగే పునర్నవి అయితే బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఇక పునర్నవి అలాగే వితిక ఎంట్రీ ఇచ్చిన సమయంలో వీరికి ఫిజికల్ టాస్క్ అలాగే మెంటల్ ఫోకస్ అంటూ రెండు స్పెషల్ అట్రాక్టివ్స్ మీద గేమ్స్ అయితే పెట్టాలంటూ బిగ్ బాస్ అయితే చెప్పడం జరిగింది. ఇక గేమ్స్ గురించి కాసేపు పక్కన పెడితే వితిక బిగ్ బాస్ హౌస్లోకి రాగానే అందరితో బాగా మాట్లాడింది. అందరినీ పేరు పేరున పలకరించి వారికి కొన్ని ఇన్పుట్స్ అయితే ఇచ్చింది. అయితే ఈ సమయంలోనే నిఖిల్తో కాసేపు వితిక ఒంటరిగా మాట్లాడుతూ కొన్ని విషయాలను అయితే షేర్ చేసుకుంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా నిఖిల్తో మాట్లాడుతూ, నిఖిల్ నీ గేమ్ అయితే అదరహో అనిపించేలా ఉంది. ప్రతి వారం ప్రతిసారి నీకు వచ్చిన ప్రతి గేమ్ కూడా 100% ఇస్తూ మంచిగా ఆడుతున్నావు. గేమ్స్ పరంగా టాస్కుల్లో నీ పర్ఫార్మెన్స్ అయితే అదరహో అనిపించేలా ఉంది. 100కి 1000% ఇస్తున్నావు. నువ్వు నిఖిల్ ఆడాడు అంటే టాస్క్ గెలుస్తాడు అన్న నమ్మకం ఆడియన్స్లో కలిగించావు. అయితే ఎటొచ్చి కూడా ఒక్క దాంట్లో మాత్రమే నిన్ను ఆడియన్స్ కొంచెం ఇబ్బందిగా చూస్తూ ఫీల్ అవుతున్నారు. అది ఏమిటి అంటే, ఇతరులతో మాదిరి నువ్వు కూడా వారు చెప్పిన రీజన్సే, వారు చెప్పిన సిల్లీ రీజన్స్తోనే నామినేషన్స్లో కానీ మాట్లాడటం కానీ చేస్తున్నావు. అలా కాకుండా నిఖిల్ తన స్టామినాను ఉపయోగించి మంచి స్ట్రాంగ్ పాయింట్స్ విదిల్చి ఎదుటివారు డిఫెండ్ చేసుకోలేని విధంగా మాట్లాడాలి. కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నువ్వు వారికంటే తక్కువ అవుతున్నావేమో చూసుకో. ఆ ఒక్కటి కానీ నువ్వు మార్చుకున్నట్టయితే నువ్వు అనుకున్న ఆ టైటిల్ నీ నుండి ఎటూ పోలేదు అంటూ డైరెక్ట్గా వితిక అయితే హింట్ ఇచ్చేసింది అని చెప్పవచ్చు. దీంతో నిఖిల్ మాట్లాడుతూ, సరే వితిక, ఇప్పటి వరకు నన్ను నేను చాలా మార్చుకున్నాను. నువ్వు చెప్పిన విషయాలు కూడా ఖచ్చితంగా మార్చుకుంటాను అని చెప్పడం అయితే జరిగింది. అలాగే నువ్వు ఇంకొక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి నిఖిల్, ఇక ఈ 3 వారాల్లో ఎవరైనా బాధపడతారేమో, ఎవరైనా నా గురించి ఏమైనా అనుకుంటారేమో మొత్తం వదిలేసే. బయట ఉన్నవారు బయట ఉన్నారు, లోపల ఉన్నవారు లోపల ఉన్నారు అంటూ కావ్య గురించి నువ్వు ఎమోషనల్ అవ్వకూడదు అంటూ ఇండైరెక్ట్గా హింట్ అయితే ఇచ్చింది వితిక. సో ఫైనల్గా వితిక అయితే నిఖిల్కి మంచి పాయింట్స్ అయితే చెప్పింది. ముఖ్యంగా గౌతమ్తో ఆర్గ్యుమెంట్ చేయి, అది ఖచ్చితంగా వ్యాలిడ్గా ఉండాలి. ఏమాత్రం తేడా కొట్టినా కూడా అది నీకే రివర్స్ అవుతుంది. అలాగే ఇతర పాయింట్స్ మాట్లాడేటప్పుడు నువ్వు అసలు ఇన్వాల్వ్ అవ్వద్దు. కేవలం నీ పాయింట్ మాట్లాడినప్పుడు 100కి 100% నీ పాయింట్పై నిలబడు, నువ్వు చెప్పాలనుకున్నది చెప్పు అంటూ వితిక అయితే చెప్పింది. ఫైనల్లీ వితిక నిఖిల్తో మాట్లాడిన మాటలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్ంది.